సాగునీటి హక్కుల కోసం పోరాటానికి గులాబీ పార్టీ సిద్ధమైంది. తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది. బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ కార్యవర్గ నేతలు హాజరయ్యారు. సాగునీటి కోసం మరో జలసాధన ఉద్యమం తప్పదని యోచనలో ఉన్నారు కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధం ప్రకటించేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించేలా వ్యూహాలు ఉండబోతున్నాయని చర్చ జరుగుతుంది. మరోవైపు పార్టీ బలోపేతంపై కూడా గులాబీ బాస్ కేసీఆర్ ఫోకస్ పెట్టారు. పంచాయతీ ఎన్నికలో గులాబీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడంతో వచ్చే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ అంశంపై నేతలతో చర్చించనున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే పార్టీ భవిష్యత్తు కార్యాచరణపైన స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీ శ్రేణులకు పలు అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే అంశంపైన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. రవికుమార్, అరవింద్, తెలంగాణ భవన్లో కీలక సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా పార్టీ బలోపేతంతో పాటు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలే సిద్ధమయ్యారు. ముఖ్యమైనటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మాజీ చైర్మన్లు, ముఖ్యమైనటువంటి సీనియర్ లీడర్లతో సమాలోచనలు చేస్తున్నారు. ఈ సమీక్ష తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా పెడతారని కూడా తెలంగాణ భవన్ 2 ఏళ్ల పాలన ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు. స్థాయిలో ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కీలకంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి లోపాలు తలెత్తినా కానీ వాటిని సరిదిద్దటంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైంది. అంతేకాకుండా కావాలనే రాజకీయ కక్షతోనే కాళేశ్వరం ప్రాజెక్టును, ఎంతో ఉపయోగమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీంతో పాటు పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే ఇతరత్ర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశం కావచ్చు, 2 రాష్ట్రాలకు మధ్య నీటి పంపకం సంబంధించిన విషయంలో నిర్లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరించడం వల్ల భవిష్యత్తులో తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు సాగునీటికి, తాగునీటికి నష్టం చేకూరబోతుంది అనేది కూడా బీఆర్ఎస్ వాదన వినిపిస్తుంది. ముఖ్యంగా 9.5 ఏళ్ల పాటు అవలంబించినటువంటి సాగునీటి రంగంలో కానీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశంపై కూడా కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని చెప్పి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ఆ తేదీని కూడా ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. భవిష్యత్తులో ఏ విధంగా ఇక పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలన్న దానిపై కూడా కేసీఆర్ సమాలోచనలు చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గౌరవప్రదమైనటువంటి సర్పంచులను బీఆర్ఎస్ గెలుచుకుంది. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ అధికార పార్టీని నిలువరించడంలో బీఆర్ఎస్ మద్దతుదారులు ఎవరైతే సర్పంచులు ఉన్నారో వాళ్ళు ఎక్కువ సంఖ్యలో గెలవటం ఆ పార్టీకి ఊరట లభించింది. ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో తమకు సంబంధించినటువంటి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని చెప్పేసి కూడా చెప్తున్నది. సో రాబోయేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు చాలా కీలకంగా ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు అంటే కేవలము పార్టీ గుర్తు కాదు కాబట్టి ఇప్పుడు ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తు, కారు గుర్తుపై జరగబోతున్నాయి కాబట్టి వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ భావించారు. రాబోయేటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకంగా ముందుకు పోకపోతే అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి పంచాయతీ ఎన్నికల జోష్ను కంటిన్యూ చేయాలని అంటే స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావించారు. కాబట్టి ఈ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపై పోరాటాలు చేయాలి. జిల్లా, నియోజకవర్గాలు, అంతేకాకుండా మండల కేంద్రాల్లో కూడా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ అంటే
ప్రభుత్వం సంబంధించినటువంటి వైఫల్యాలను బేస్ చేసుకొని పార్టీని స్ట్రెంథెన్ చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఇక పార్టీ సభ్యత్వ నమోదు పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పేసి కూడా కేసీఆర్ డిసైడ్ అయ్యారు. గతంలో ఏ పార్టీకి లేని విధంగా 60 లక్షల మంది సభ్యత్వము ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత సభ్యత్వ నమోదుకు సంబంధించిన అంశంపై దృష్టి సారించాలని భావించినప్పటికీ 2 ఏళ్లుగా అది సాధ్యం కాలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటువంటి క్రమంలో ఖచ్చితంగా సభ్యత్వ నమోదు చేసుకొని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. వీటితో పాటు రాష్ట్ర కార్యవర్గం నూతన కార్యవర్గం కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా అధ్యక్షులను పూర్తిగా మార్చాలని చెప్పేసి కూడా పార్టీ కార్యకర్తల నుంచి కీలకమైనటువంటి నేతలు ద్వితీయ తృతీయ శ్రేణి నేతల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తున్నాయి. జిల్లా అధ్యక్షుల నిర్వాహకం వల్ల గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి దెబ్బ తగిలిందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత కొత్త జిల్లా అధ్యక్షుల నియామకం వెంటనే చేపట్టాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. వీటితో పాటు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. సో వీటన్నిటి క్రమంలో ఈ కార్యవర్గ సమావేశం, కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా ముందుకు పోవాలి, భవిష్యత్ కార్యాచరణతో ఎలాంటి విధానంతో కాంగ్రెస్ సంబంధించినటువంటి వైఫల్యాలతో ప్రజలకు వెళ్ళాలన్న దానిపై కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని కేసీఆర్ ముందుకు వెళ్ళాలన్నారు. ఖచ్చితంగా సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉన్నది. కేసీఆర్ మీడియాతో కూడా మాట్లాడతారని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా సాగునీటి అంశంపై ముందుగా ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున లోపలికి తరలి దూసుకు వస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ 9 నెలల తర్వాత తెలంగాణ భవన్కు చేరుకోగానే కార్యకర్తలు పెద్ద ఎత్తున లోపలికి దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు నిలువరించినప్పటికీ పెద్ద ఎత్తున లోపలికి గేట్లు తెరుచుకొని లోపలికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి కేసీఆర్ 9 నెలల కాలం విరామం తర్వాత మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. ఫామ్ హౌస్ నుంచే ఇప్పటి వరకు దిశానిర్దేశం చేసినటువంటి కేసీఆర్ ఇక ప్రజల్లోకి వస్తున్నారన్న ఆనందం తెలంగాణ భవన్లో కార్యకర్తల్లో, కేడర్లో స్పష్టంగా కనిపిస్తుంది. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్ళినట్టయితే వచ్చేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, హైదరాబాద్లో జరిగేటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ, అంతేకాకుండా రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలకు కూడా పూర్తి స్థాయిలో రోడ్ మ్యాప్తో వెళ్ళినట్టయితే ఖచ్చితంగా గెలుపు ఖాయమని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. కాబట్టి ఈ కీలక సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. పర్వీన్, రవికుమార్, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా ఇవాళ జరుగుతున్నటువంటి 3 విడతల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో గౌరవప్రదమైనటువంటి సర్పంచులు గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళు మద్దతు తెలిపినటువంటి బీఆర్ఎస్ మద్దతు తెలిపినటువంటి వాళ్ళు గెలుపొందారు కాబట్టి అదే జోష్తో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా భావిస్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పూర్తి స్థాయిలో వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల వెళ్ళాలని చెప్పేసి కూడా కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అంటే ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నట్టయితే రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా సునాయాసంగా బీఆర్ఎస్ తమ సత్తా చాటుకోవచ్చు. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫిబ్రవరి 11 తర్వాత వచ్చే అవకాశాలున్నాయి. ఖచ్చితంగా ఒకవేళ ఫిబ్రవరి 11 తర్వాత వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన టార్గెట్గా ఉన్నది. ఖచ్చితంగా ఆ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తమ సత్తా చాటుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా మేయరు పార్టీ మారటం అనేది అది బీఆర్ఎస్ ఛాలెంజింగ్గా తీసుకున్నది. రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఈ తమ సత్తా చాటాలంటే ఇప్పటి నుంచే వచ్చేటువంటి వరుస ఎన్నికలు గెలుపొందాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత బై ఎలక్షన్లలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. సో ఖచ్చితంగా ఆ ఇంపాక్టు పూర్తి స్థాయిలో కంటిన్యూ అవుతుందని భావించినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వచ్చేసరికి ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ఓటర్లు పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు ఓటేసేందుకు ఆసక్తి చూపట్లేదు. కానీ
వచ్చే నాటికి స్థాయిలో బీఆర్ఎస్ కు సపోర్ట్ పలుకుతున్నట్టు సర్పంచులను గెలిపించుకున్నటువంటి సందర్భం ఉంది. అది ఆ బీఆర్ఎస్ పూర్తిగా గ్రహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే కార్యాచరణతో ముందుకు వెళ్ళినట్టయితే బీఆర్ఎస్కు గౌరవప్రదమైనటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీలు గెలుచుకునే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల జోష్ కంటిన్యూ అయినట్టయితే సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా ఉన్నటువంటి ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు, రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా సునాయాసంగా గెలవచ్చన్న ఆలోచనలతో కేసీఆర్ ఉన్నారు. సో వీటితో పాటు ముఖ్యంగా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సాగునీటి రంగానికి సంబంధించి రెండేళ్ల కాలంలో ఏపీకి సంబంధించినటువంటి ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో ఒప్పందాలు చేసుకోవడం, ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ జల దోపిడీకి సంబంధించి పూర్తి స్థాయిలో అడ్డుకోవడంలో విఫలమైందని చెప్పేసి కూడా పదే ఆరోపణలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి రైతుల్లోకి తీసుకువెళ్ళినట్టయితే కాంగ్రెస్ చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని ఈజీగా ప్రజలు గ్రహిస్తారు, రైతాంగం అంతా గ్రహిస్తుంది అని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ ఆలోచనలో ఉంది. సో ఇప్పుడున్నటువంటి 9.5 ఏళ్ల పాటు తమ హయాంలో సాగునీటి రంగంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక ఎత్తు, ఇప్పుడు 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పరిపాలనలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మరో ఎత్తు. పూర్తిగా భవిష్యత్తు తరాలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పాలనలో ఉన్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పదే చెప్తుంది. ఇదే అంశాలను బహిరంగ వేదిక ద్వారా బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతాంగానికి ప్రజలకు వివరించాలని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. సో మొత్తానికి ఈ కీలక సమావేశంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కేడర్నంతా కూడా సమాయత్తం చేయాలి. ముఖ్యంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటం, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా కూడా ప్రజాక్షేత్రంలో వెళ్ళి ప్రజల సమస్యల కోసం పోరాడే విధంగా ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలంటే కీలక సమావేశంలో దిశానిర్దేశం చేసుకొని పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు పర్వీన్ చెప్పండి. రవికుమార్, అలాగే కేసీఆర్ ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొంటారా, అలాగే యాక్టివ్ రాజకీయాల్లో ఉంటారా ఏమైనా? ఇప్పటి వరకు మనం చూసినట్టయితే 2 సంవత్సరాలుగా కేసీఆర్ కేవలము కొద్ది సందర్భాల్లో మాత్రమే ప్రజల దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మొన్న మార్చిలో తెలంగాణ భవన్లో జరిగినటువంటి కీలక సమావేశం తర్వాత మళ్ళీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు రాలేదు. అంతేకాకుండా గతంలో చూసాము అధికారాన్ని కోల్పోయిన తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో రైతులకు సంబంధించినటువంటి అంశంపైనే 4 జిల్లాలు పర్యటించినటువంటి సందర్భం చూసాం. ఆ తర్వాత తాను అసెంబ్లీకి వచ్చినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా సభలు సమావేశాలకు సంబంధించినటువంటి అంశంపై కూడా కేసీఆర్ ఎక్కడ బయటికి రాలేదు. కేవలము పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభ వరంగల్లో జరిగినటువంటి సభకు మాత్రమే వరంగల్కు వచ్చారు. ఆ తర్వాత ప్రజా పోరాటాలకు సంబంధించిన అంశం కానీ ఇదంతా కూడా ఫామ్ హౌస్ నుంచే ఇటుపక్క హరీష్ రావు, అటుపక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేస్తూ నడిపిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇక 2 ఏళ్లు పూర్తయింది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి డైరెక్ట్గా వచ్చేందుకు సిద్ధమైనటువంటి సంకేతాలు ఇచ్చేందుకే ఇవాళ కార్యవర్గ సమావేశం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం కొనసాగుతుంది. ఖచ్చితంగా మహబూబ్నగర్ వేదికగా జరగబోయేటువంటి సభ నుంచి ప్రజల సమస్యలకు సంబంధించినటువంటి ఒక్కొక్క అంశాన్ని తీసుకొని కేసీఆర్ ప్రజలకు రావాలని చెప్పేసి కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు కేసీఆర్కు ఆరోగ్యం బాగలేదు, ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నాడు కాబట్టి కేటీఆర్, హరీష్ రావు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అనే ఓపెన్ స్టేట్మెంటు ప్రెస్ మీట్లలో కానీ బహిరంగ సభల్లో కానీ అనేక సార్లు ఇచ్చారు. కానీ వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా కేసీఆర్ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం ఇవాళ మీటింగ్ చూస్తున్నాం. ఖచ్చితంగా మహబూబ్నగర్ మీటింగ్ తర్వాత రైతులకు సంబంధించినటువంటి అంశంపై ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా జిల్లాల పర్యటన చేస్తారని చెప్పేసి కూడా కార్యకర్తలకు, అభిమానులకు సంబంధించినటువంటి మీటింగులు నిర్వహిస్తారని చెప్పేసి కూడా గులాబీ శ్రేణులు చెప్తున్నారు. సో మొత్తానికి 9 నెలల విరామం తర్వాత అధినేత కేసీఆర్ సమావేశానికి వచ్చారు. ఆ తర్వాత సమావేశం తర్వాత మీడియాతో కూడా మాట్లాడతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. భవిష్యత్ కార్యాచరణతో సంస్థాగతంగా బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీపై పటిష్టమైనటువంటి పోరాటం చేసిన తర్వాత అధికారమే లక్ష్యంగా ప్రణాళికలతో ముందుకు పోవాలని డిసైడ్ అయ్యారు పర్వీన్. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.